హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా రన్ అయింది. సో దిస్ ఇస్ ద లెవెల్స్, ట్రెండ్ లైన్స్. మనం అనుకున్నట్టే ట్రెండ్ లైన్ని ఇంకా టచ్ చేయలేకపోయింది. సో దిస్ ఇస్ ద లెవెల్స్. ఐ విల్ స్విచ్ ఆన్ ఇన్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నానండి. జస్ట్ 5 మినిట్ టైం ఫ్రేమ్లో యూజ్ చేస్తున్నాను. సో ట్రెండ్ లైన్స్ పక్కన పెట్టేద్దాం. నిన్న మనం ఏం చెప్పాము, మార్కెట్ అనేది సో మంత్లీ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ టు క్వార్టర్లీ వాల్యూమ్ మధ్యలో ప్లే అవుతుంది, అప్ సైడ్కి వెళ్తుంది అని వ్యూ చేశాను. బట్ అదే టైంలో మీకు చెప్పాను, సో 50,400 లెవెల్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది అని చెప్పాను. దీస్ ఆర్ బై జోన్. బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, సో దీస్ ఆర్ బయర్స్ ఆర్ సెల్లర్స్. సో ప్రీవియస్ సి. ఓకే, సో అంటే ఇక్కడ బయర్స్ చాలామంది ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, మార్కెట్ అనేది రిటర్న్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆర్ సెల్లర్ డామినేట్ చేస్తారు అనేది వెయిటింగ్లో ఉంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో ఈ ఎల్లో బ్యాండ్ కింద ఓపెన్ అయింది. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి జస్ట్ రీటెస్ట్ ఇచ్చేసి దాని ఈ సెక్షన్ సెకండ్ సెక్షన్లో ఈ రేంజ్లో క్లోజ్ అయిపోయి థర్డ్ సెక్షన్లో బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్కి మూవ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్గా. సో కాకపోతే ఏంటంటే ఎక్స్పైరీ కాబట్టి ఇక్కడ కన్సల్టేషన్ అవ్వచ్చు, ఆ డౌన్ సైడ్ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్కి వచ్చేసింది. సో వ్యూ అనేది అప్ సైడ్కే ఉంది నాది స్టిల్. సో అందుకనే మన బుల్ బేరీస్ సిగ్నల్ పడింది, ఇక్కడ బుల్ సిగ్నల్ పడింది, కానీ కంటిన్యూస్గా ట్రెండ్ లైన్ అప్ సైడ్కే రన్ అవుతూ ఉంది. సో ఆబ్వియస్లీ ఎల్లో బ్యాండ్లో ఓపెన్ అయింది, ఎల్లో బ్యాండ్లోనే క్లోజ్ అయిపోయింది మార్కెట్. సో బయర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా సపోర్ట్తో ఉన్నారు. ఓకే, దెన్ కమ్ టు సినారియో. రేపు ఎలా ఉండబోతుంది ఈ రోజుతో లెవెల్తో కంపేర్ చేసుకుంటే రేపు లెవెల్స్ చూద్దాం. ఓకే, రేపటి లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రెండ్ లైన్స్ కూడా చూద్దాం. ట్రెండ్ లైన్స్ చూడండి, మీకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. ట్రెండ్ లైన్స్ అనేవి మ్యాక్సిమం ట్రెండ్ లైన్స్ కాన్సెప్ట్ వస్తే మార్కెట్ ఇంకా చాలా ఈజీగా ఉంటుందండి. ట్రెండ్ లైన్స్ క్వాంటిటీ ట్రేడింగు, క్వాంటిటీ ఎటువైపు ఉన్నది, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మన ఏ లెవెల్స్, ఈ మూడు వస్తే చాలు. ఏ క్యాండిల్ స్టిక్స్ జనరల్ 4 or 5 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఆ ప్యాటర్న్స్ ఉంటే చాలు, మనకి ఇంకేం అవసరం లేదు. మార్కెట్ ఎక్కడెక్కడ ప్లే అవుతుంది ఏంటి అనేది లేదా నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. సో కమ్ టు దట్ సినారియో. ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ లైన్ అనేది స్టిల్ కంటిన్యూస్లో రన్ అవుతుంది. సో ఇది బయర్స్లో, ఈ రేంజ్లోనే బయర్స్ ఆర్ సిట్టింగ్స్ కూర్చున్నారు. ఓకే, ఇది ట్రెండ్ లైన్ ఈ ఎండ్లో ఉంది. ఓకే, సో ట్రెండ్ లైన్స్ తీసేసినా కానీ ఆబ్వియస్లీగా ఓకే, సో మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ పక్కన పెట్టేద్దాం. సో మార్కెట్ అనేది రేపు యాజ్ ఎ బయర్స్ కంటిన్యూస్గా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో కమ్ టు దట్ సినారియోలో ఈ ఎల్లో బ్యాండ్తో కంపేర్ చేస్తే ఈ ఎల్లో బ్యాండ్ లోయర్లో ఫామ్ చేసింది. ఓకే, బట్ TP2 హయ్యర్ హై ఫామ్ చేసింది. సో మ్యాక్సిమం అనేది ఇన్సైడ్లో ఉంది. TP1 డౌన్ సైడ్, TP2 అప్ సైడ్, ఇన్సైడ్లో ఉంది. అంటే బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ తీసుకుంటుంది. ఓకే, ఐదర్ అప్ సైడ్ డౌన్ అప్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వడానికి తీసుకుంటుంది ఫస్ట్ వన్. ఓకే, సో కన్ఫర్మ్ అయింది కదా. సో మనం ప్రీమియం పిక్స్ స్విచ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకు అప్ సైడ్ బ్రేక్అవుట్ ఉందా, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందా అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ గురించి కూడా చూద్దాం. ఓకే, సో మ్యాక్సిమం మార్కెట్ అనేది అప్ సైడ్కి వచ్చి క్లోజ్ అయిపోయింది. ఓకే, సో అప్ సైడ్కి వచ్చి క్లోజ్ అయిపోయింది కాబట్టి రేపు మార్కెట్ ఈ రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ అయితే, ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ హియర్ 815 ఉంది. సో ఆబ్వియస్లీ మన దానికంటే అప్ సైడ్లోనే ఉంది. ఓకే, సో మార్కెట్ అనేది అప్ సైడ్ ఓపెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఓకే, సో TP4 ఈవెన్ ఎప్పుడైనా కానీ ఈరోజు హై యొక్క బ్రేక్అవుట్ అయ్యి రేపటి అంటే ఈరోజు హై రేపటికి హై పైన ఓపెన్ అయితే మార్కెట్ అనేది ఫస్ట్ TP4 రెసిస్టెన్స్ ఉంటుంది ఆర్ సపోర్ట్గా ఉంటుంది. ఓకే, దాన్ని ఇక్కడ టెస్ట్ తీసుకుంటే ఈ ప్రాంతంలో ఓపెన్ అయ్యి ఓకే, ఇది రెసిస్టెన్స్ తీసుకొని జస్ట్ సపోర్ట్ తీసుకుంటే ఓకే, ఈ సపోర్ట్ రేంజ్లో తీసుకున్నా కానీ ఈ TP2 వరకు వెళ్ళినా కానీ ఓకే ఓకే, సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది అప్ సైడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ద ఫస్ట్ టార్గెట్ ఈస్ TP4 అండ్ సెకండ్ టార్గెట్ ఈస్ TP5 అండ్ థర్డ్ టార్గెట్ ఈస్ TP6. ఈవెన్ ఈజ్ పాసిబుల్ టు టెస్ట్ TP7 కూడా. కాకపోతే నా ఫస్ట్ టార్గెట్స్ అనేవి ఎల్లో బ్యాండ్ ఈస్ ద రెసిస్టెన్స్ అండ్ దిస్ ఇస్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద టుమారో. ఎందుకు అంటే సి హియర్ ట్రెండ్ లైన్స్ TP5 అండ్ TP6 వరకు రీచ్ అయిపోతూ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ TP6 వరకు వచ్చేస్తూ ఉంది రేపు మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మూమెంటం మాత్రం కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కాకపోతే కొంచెం ఉండి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా
రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఇది ఈ బయర్స్ ఆర్ సెల్లర్స్ బ్యాండ్ అనేది చాలా హెవీగా వైడ్గా ఉంది. సో ఆబ్వియస్లీ వైడ్గా ఉందంటే వెళ్తుందండి. ఆబ్వియస్లీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, ఎప్పుడు ఈ యెల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయిపోయిందో, ఓకే, మంత్లీ ఇది ఉందో, ఇది దాటి కిందికి వచ్చిందో, ఆబ్వియస్లీ యువర్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్. ఓకే, సో మీరు మార్కెట్ అనేది ఫస్ట్ లోయర్ లో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుందా లేదో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎంతవరకు వస్తుంది అని చూసి దాని తర్వాత బై జోన్లో మనం అనుకున్న రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ అవుతే ఆర్ ఈ రేంజ్లో కానీ సపోర్ట్ తీసుకుంటే, ఓకే, TP2 ఆర్ TP1లో కానీ సపోర్ట్ తీసుకుంటే, ఈ రేంజ్లో కానీ సపోర్ట్ తీసుకుంటే ఆబ్వియస్లీ యువర్ వ్యూ ఈజ్ అప్ సైడ్. ఓకే, సి స్విచ్ ఆన్ ఇట్. ఈ ట్రెండ్ లైన్ కూడా మనకు అది చెప్తా ఉంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ ఫర్ ద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో కమ్ టు దట్ నిఫ్టీ ఎలా ప్లే చేసింది. సో నిఫ్టీ స్విచ్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్, ఓన్లీ ప్రీమియం పీక్స్ లెవెల్సే ఆన్ చేస్తున్నాను. సో నిఫ్టీ అనేది స్టిల్ TP1 పైన ఓపెన్ అయింది, ఆబ్వియస్లీ సపోర్ట్ తీసుకుంది అండ్ వెంట్ అప్ టు TP4. మన TP4 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మార్కెట్ అనేది వోలటైల్ టు అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, అప్ సైడ్ అనేది ఇది ఎంతవరకు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది అనేది వాల్యూమెట్రిక్గా చూద్దాం, యాజ్ వెల్ యాజ్ దీని పరకంగా కూడా చూద్దాం. సో డైలీ, వీక్లీ, యాజ్ మంత్లీ అండ్ క్వార్టర్లీ చూద్దాం. క్వార్టర్లీ, మంత్లీ అంటే మార్కెట్ చాలా పైకి వచ్చేసిందండి. ఓకే, సో ఆ ప్రకారంగా చూసుకున్నా కానీ, ఓకే, సో విల్ సీ దిస్ ఇస్ డైలీ, దిస్ ఇస్ వీక్లీ. అంటే ఈ వీక్లీ లెవెల్ ఇక్కడ ఉంది. ఓకే, 22,600 రేంజ్లో ఉంది. దెన్ క్వార్టర్లీ లెవెల్ అండ్ మంత్లీ లెవెల్ ఈ రేంజ్లో ఉంది. ఓకే, సో కమ్ టు దట్ సినారియోలో టుమారో ప్రీమియం పీక్స్ స్విచ్ ఆఫ్ చేద్దాం ఆర్ ఆన్ చేద్దాం. దానికి ముందు జస్ట్ స్టడీ అనాలిసిస్ చూద్దాం. సో TP1 హయ్యర్ హై ఫామ్ చేసింది, TP2 హయ్యర్ హై ఫామ్ చేసింది. సో ఆబ్వియస్లీ అన్ని హయ్యర్ హైలోనే ఉన్నాయి. ఓకే, సో ఆబ్వియస్లీ హయ్యర్ హై ఫామ్ చేసినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది అని అనుకుంటాం. ఎస్, అప్ సైడ్కి వెళ్తుంది. ఎంతవరకు వెళ్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ నిఫ్టీ ఫర్ ద టుమారో ఎక్స్పైరీ. ఓకే, సో దీస్ ఆర్ బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, ఎందుకంటే ఇది వీక్లీ బ్యాండ్. సో వీక్లీ బ్యాండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ బయర్స్ ఆర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, రేపు కానీ మార్కెట్ ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం అయితే ఈ రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉంది. ఓకే, ఈ రేంజ్లో ఓపెన్ అయిపోతే దిస్ రీటెస్ట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ ఈ రేంజ్ వరకు కానీ వస్తే, ఈ రేంజ్లో మధ్యలో ఎక్కడన్నా రీటెస్ట్ వస్తే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ టు అవర్ వ్యూ ఈజ్ అప్ సైడ్. దిస్ ఈస్ ద బ్రేక్అవుట్, ఈవెన్ anticipation to test like this, anticipation to test TP5 is the very very strong resistance for the tomorrow. ఓకే, సో దీంట్లో మనం ట్రెండ్ లైన్స్ ఇంకా ఏమీ గీయలేదు, ఈవెన్ గీయాలనుకున్నా గీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కాకపోతే ఏంటంటే దీంట్లో మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చేసింది, ఈ గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఓకే, గ్యాప్ ఫిల్ అయిపోయి పైకి వచ్చింది. సో ఆబ్వియస్లీ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, దిస్ ఈస్ ద రెసిస్టెన్స్. ఓకే, 803 is the first resistance, this is the 831 is second resistance, this is that 850 is the third resistance. ఏది ఎవరు ప్రీవియస్ లెవెల్స్ కన్సిడర్ చేసుకుంటూ ఉంటే. ఓకే, బట్ మనం ప్రీవియస్ లెవెల్స్ కన్సిడర్ చేయము, మనం AI లెవెల్స్ కన్సిడర్ చేస్తాం. AI లెవెల్స్లో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఇస్ TP4. ఓకే, ఈవెన్ ఈ TP4 నుంచి ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ కానీ కవర్ చేస్తే anticipation to test మార్కెట్ అనేది TP6 వరకు వెళ్ళి ఛాన్సెస్ కనబడతా ఉంది. సో TP5 is the very very strong resistance for the tomorrow for me. ఓకే, ఫర్ ద నిఫ్టీ ఎక్స్పైరీ. ఓకే, సో మార్కెట్ మాత్రం రాను హయ్యర్ హై క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. దాన్ ఫాల్ మాత్రం వస్తే గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బీ అలర్ట్ ఫర్ ద ఆప్షన్ బయర్స్ ఆల్సో, మంచిగా మనీ తీసుకోవచ్చు. కానీ ఒక్క ఎక్స్పైరీలో మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ డికే నుంచి మనం తప్పించుకుంటే ఆప్షన్ బయర్కి తిరుగుండదండి. ఓకే, ఆప్షన్ సెల్లర్కి డికే మెయిన్. ఓకే, వాలటైల్ అయినా డికే అయినా కానీ తనకు మెయిన్. మనం వాలటైల్లో కూడా నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఓకే, స్టాప్ లాస్ యూస్ చేసుకొని. ఓకే, ఆప్షన్ బయర్స్ ఫర్ ద టుమారో లెవెల్స్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో మనం అనుకున్నట్టు 24,000 ఇన్ ద మనీ నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకు అంటే వాల్యూమ్స్ చూడండి. ఓకే, this is the daily volume. Okay, this is the weekly volume. Okay, buyers are sitting here. 24,200 range, 700 range తీసుకుందాం. ఓకే, సో నిఫ్టీ
నిఫ్టీ 24,000 సారీ నిఫ్టీ 24,700 కాల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ కాల్ కాల్ తీసుకుంటే buyers or sellers are sitting here in this. Okay, so your target is like TP3 and TP4 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఇన్ ద మనీలో అయితే ఎక్కడికి ఇప్పుడు ప్రజెంట్ 70 పాయింట్స్లో ఉంది కాబట్టి సో వేర్ యువర్ ఎంట్రీ పాయింట్ ఈజ్ లైక్ దిస్ హియర్ 58 to 54 రేంజ్లో ఎంట్రీ పాయింట్. దిస్ ఈస్ ద ఎగ్జిట్ పాయింట్ 51 to 52 అండ్ దిస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. దిస్ ఈజ్ ఎంట్రీ అండ్ దిస్ ఈజ్ యువర్ స్టాప్ లాస్ పాయింట్. ఈ రేంజ్లో మీరు ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే పరిస్థితి ఏంటి సార్ అంటే సో ఆప్షన్ బయర్స్కి ఇది, ఆప్షన్ సెల్లర్స్కి ఏంటంటే గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి ఎగ్జాంపుల్గా ఈ రేంజ్ వరకు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఆప్షన్ సెల్లర్ యూ కెన్ సెల్ ఇట్ ఎట్ TP4 ఆర్ TP5. ఈ రేంజ్లో మీరు సెల్ చేసుకొని హ్యాపీగా కూర్చోవచ్చు. ఓకే, ఈ రేంజ్లో కానీ సెల్ చేసుకొని కూర్చుంటే ఆబ్వియస్లీ 900 వరకు రీచ్ అయినా కానీ 900 రేంజ్ వరకు రీచ్ అయినా కానీ ఓకే, సో యూ విల్ గెట్ దిస్ 900 కదా, సో యూ విల్ గెట్ TP5 ఆర్ TP6 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో డికే ఉంది కాబట్టి ఐ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. ఓకే, ఆప్షన్ డికే ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ లెవెల్ని డౌన్ సైడ్ లెవెల్ని కన్సిడర్ చేస్తాను. అందులో 24,600 చూద్దాం. ఓకే, ఇది డీప్ ఇన్ ద మనీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్, వీక్లీ వాల్యూమ్ వేస్ మీద చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి దీని యొక్క రేంజ్ అనేది ఈ రేంజ్లో ఓకే TP0 ఈ రేంజ్లో కానీ తీసుకోవచ్చు. మీకు ఇదే ఆప్షన్ సెల్లర్ అయితే ఈ రేంజ్లో ఆర్ ఈ రేంజ్లో యూ కెన్ సెల్ ఇట్. ఓకే, ఆప్షన్ లైక్ మార్కెట్ అనేది పుట్. ఓకే, సో పుట్ అనేది మార్కెట్ పెరిగిన తర్వాత ఒక రెసిస్టెన్స్ రీచ్ అయిన తర్వాత ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఓకే, సో 24,900 రేంజ్ అనేది రెసిస్టెన్స్ రేంజ్కి నేను కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, సో ఆబ్వియస్లీ ఇట్స్ వెంట్ డౌన్ టు 75 to 45 to 50 రేంజ్, ఈ రేంజ్లో వరకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది అప్ సైడ్కి చూస్తున్నాం కాబట్టి ఇది TP3లో చూస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ పాయింట్ ఇన్ ద 24,900 పుట్. ఓకే, ఇఫ్ యూఆర్ ఆప్షన్ సెల్లర్ మార్కెట్ పైకి వెళ్తుందని అనుకోండి ఆబ్వియస్లీగా ఈ హయ్యర్ రేంజ్లో సెల్ చేసుకొని ఈ డికేని కూడా తినేయచ్చు. ఓకే, ఇఫ్ యూఆర్ ఆప్షన్ బయర్ యూ కెన్ ప్లాన్ కరస్పాండింగ్స్ ఆర్ ఇఫ్ యూఆర్ ఆప్షన్ సెల్లర్ యూ కెన్ ప్లాన్ కరస్పాండింగ్స్. అదే 0 to 0 కావాలి అని అనుకున్నారనుకోండి ఎగ్జాంపుల్ కెన్ పుట్ ద కాల్ ఓకే at 24,800. ఓకే, సో ఇది యువర్ ఎంట్రీ పాయింట్ షుడ్ బి ఓకే 45 ఉంది. సో మార్నింగ్ గ్యాప్ అప్ పెరిగినా కానీ ఇట్ విల్ ఓపెన్ ఇట్ 55 రేంజ్ వరకు వెళ్ళి 55 to 65 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉంది. ఓకే, సో ఇది కానీ రీటెస్ట్లో 42 to 45 రేంజ్లో కానీ వస్తే ఆర్ ఏ బై రేంజ్ బ్యాండ్లో కానీ వస్తే మీరు ఇక్కడ బై చేసుకొని కూర్చుంటే ఆబ్వియస్లీ 24,900 కానీ రీచ్ అయినప్పుడు మీ యొక్క 0 to 0 కాల్ అనేది ఆబ్వియస్లీ ఇట్ విల్ టెస్ట్ దట్ TP3 అండ్ TP4 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, సో యువర్ ఎంట్రీ పాయింట్ షుడ్ బి లైక్ ఈ రేంజ్. దిస్ ఈస్ ద బయర్ సెల్లర్ జోన్, డికే కూడా ఉంటుంది. సో యూ కెన్ కన్సిడర్ ఎంట్రీ పాయింట్ ఈస్ 21 to 28. ఓకే, సో ఈ రేంజ్ని మీరు కన్సిడర్ చేసుకొని మీరు హ్యాపీగా బయింగ్ చేసుకోవచ్చు. ఓకే, స్టాప్ లాస్ పెట్టుకోండి. డిస్క్లైమర్ గాయస్ గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ అనేవి చాలా క్రూషియల్ లెవెల్స్. ఈ పొజిషన్స్ అనేవి నేను డిఫైన్ చేసుకుంది ఓన్లీ ద టార్గెట్స్ కోసం యాజ్ వెల్ as స్టాప్ లాస్ కోసం. మ్యాక్సిమం అందరూ చెప్తారు 1:1 1:2 అది ఇది అని. సో ఆబ్వియస్లీ వెళ్తుందా అనేది కూడా చూసుకోవాలి కదా రియాలిటీగా. సో అది సో ఎగ్జాంపుల్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయింది కదా. సో బ్యాంక్ నిఫ్టీలో సో 22,000 బ్యాంక్ నిఫ్టీ 50,400 కాల్ అనేది మనం స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారని చెప్పాం కదా. ఇఫ్ యూ సీ హియర్ 15 minutes టైం ఫ్రేమ్,
switch off it, everything is switch off it. Premium peaks, see ఈరోజు ఏమైంది, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది, దాన్ని పడుకుంటూ వచ్చేసింది. ఎక్కడి వరకు వచ్చేసింది, సో దిస్ ఈజ్ ద రేంజ్ వరకు వచ్చేసింది. ఓకే, సో 38 వరకు వచ్చింది. సో ఆబ్వియస్లీ 38 వరకు వచ్చి మధ్యలో ఒకసారి 5 వరకు వచ్చి 319 వరకు వచ్చింది. ఎక్కడికి 75 వరకు 72 వరకు వచ్చి ఈ రేంజ్ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రెండ్ డైరెక్షన్ తీసుకుంది ఆబ్వియస్లీ. ఓకే, సి దిస్ ఈస్ ద ఇన్ ద మనీ, హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సి ఇఫ్ యూ సీ హియర్ ఇన్ ద మనీ కూడా ది బయ్యర్స్ అండ్ సెల్లర్స్ జోన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకని పై వరకు వచ్చింది, సెల్లర్స్ పుష్ చేసేస్తున్నారు. పైకి వస్తుంది, సెల్లర్స్ పుష్ చేస్తున్నారు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఈ రేంజ్ చూడండి ఎంతమంది 1 2 3 బిగ్ క్యాండిల్స్ ఫామ్ చేసినాయి సెల్లర్స్. సో ఇన్ ద మనీలో అందుకనే ఈ పైకి వచ్చింది. ఈవెన్ మార్కెట్ అనేది క్లోజ్ అవుతున్నప్పుడు కూడా ఈవెన్ హై లెవెల్కి వచ్చి క్లోజ్ చేసినా కానీ ఇక్కడ సెల్లర్స్ చాలా రిస్ట్రిక్ట్ చేసేసారు మార్కెట్ని. సో అందుకని ఇట్ నాట్ వెంట్ అప్ సైడ్. ఓకే, అదే మీరు 50,300కి చూడండి. ఓకే, దిస్ ఇస్ సేమ్, ఎల్లో బ్యాండ్ కూడా టచ్ అవ్వలేకపోయింది. ఓకే, దిస్ ఇస్ ద TP1 దగ్గరకు వచ్చి ఇక్కడ రేంజ్కి రిజెక్ట్. అదే మీకు 50,500 చూడండి కాల్. ఓకే, దీస్ ఆర్ సెల్లర్స్ ఆర్ బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. సో ఆబ్వియస్లీ కేమ్ టు హియర్, రీటెస్ట్, ఫాల్ డౌన్, కేప్. సో దీస్ ఆర్ లెవెల్స్ గైస్. ఓకే, ఈవెన్ మన లెవెల్స్ అనేవి ఆప్షన్స్లో కూడా వర్క్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ దట్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు అనేది మానిటర్ చేయాలి ఫస్ట్ వన్. ఆ డేటా అనేది FII డేటాని మనం క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో దాని యొక్క డేటాని బట్టి ఓకే, సో విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ రన్ అవుతుంది మార్కెట్ అనేది చూసుకొని ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటామో దాన్ని బట్టి మనకు ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇఫ్ యూ సీ హియర్ ఇదే పుట్ తీసుకున్నాం అనుకోండి, 50,500 పుట్ తీసుకొని ఉన్నారనుకోండి. ఆబ్వియస్లీ చూడండి సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, ఈ TP3 బ్యాండ్లో సెల్లర్స్ ఉన్నారు. సో మార్కెట్ అనేది ట్రై చేసింది, అప్ సైడ్కి వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్కి వచ్చింది, ఫాల్ అయింది, అండ్ అప్ సైడ్కి ఇక్కడికి కూడా వచ్చింది. బట్ ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా, పుష్ చేసి పడేశారు, మార్కెట్ని పుష్ చేసి పడేశారు. ఓకే, దీస్ ఆర్ సెల్లర్స్. ఓకే, ఈ సెల్లర్స్ ఉన్నారు కదా, ఇక్కడ పుష్ చేసి పడేశారు. ఇదంతా పెద్ద క్యాండిల్స్ పడ్డాయి చూడండి, ఇవన్నీ వరుసగా రెడ్ పడ్డాయి. ఓకే, ఇంత రేంజ్లో ఉన్నప్పుడు సెల్లర్స్ ఏమన్నా ఊరుకుంటారా, పుష్ చేసేస్తారు. ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది, మళ్ళీ రీటెస్ట్ ఇచ్చింది. ఆబ్వియస్లీ ద బేరీ సిగ్నల్ కేమ్ డౌన్ టు 0 అయిపోయింది. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ పాసిబుల్ టు సీ 50,700 కూడా చూడండి పుట్టు. దిస్ ఈస్ దట్ బయర్స్ అండ్ సెల్లర్స్ జోన్. ఓకే, ఇట్స్ కేమ్ టెస్ట్ డౌన్, అప్, టెస్ట్ డౌన్, అప్, sellers push it down, it's come to 0. Who are the sellers? 440 రూపీస్లో ఆర్ 420 రూపీస్లో ఈ బ్యాండ్ అలర్ట్లో కూడా పెట్టుకున్న వాళ్ళు కూడా ఆబ్వియస్లీగా దొరికిందంటే ఈ డికేని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళు. చూసారు కదండి ఎంత డికే ఫాలో అయిపోయిందో, ఎంత డికే. అదే ఆప్షన్ బయర్స్ వర్సెస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ సెల్లర్స్. ఓకే గైస్, ప్లీజ్ అర్థం చేసుకోండి మార్కెట్ అనేది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి, చూసుకోండి. ఫస్ట్ ఓపెనింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఓకే, ద బయర్స్ ఆర్ సెల్లర్ జోన్ ఎక్కడ ఉంది, ఓకే, ఏది రెసిస్టెన్స్, ఏది సపోర్టు అనేవి చాలా చాలా క్రూషియల్ పాయింట్స్. ఈవెన్ ఆప్షన్స్లో అయినా కానీ ఆర్ ఇండెక్స్లో అయినా కానీ. నేను ట్రేడ్గా చేసేటప్పుడు ఓకే, ఇండెక్స్ అయితే 5 minutes టైం ఫ్రేమ్ యూస్ చేస్తాను, ఆప్షన్స్ అయితే ఐ విల్ పుట్ ఇట్ 3 minutes టైం ఫ్రేమ్ యూస్ చేస్తాను. సీ హియర్ ఎంత ప్రాపర్గా ఉందో. సో ఇది రీటెస్ట్ తీసుకుంది, ఈ రీటెస్ట్ ఇలా మార్కెట్ వెళ్తుంది కదా అనుకుంటాం. ఓకే, వదిలేస్తాను నేనైతే, ఎగ్జాక్ట్లీ వదిలేస్తా. ఆబ్వియస్లీ ఇలా పడ్డాక ఇన్ని క్యాండిల్స్ పడ్డాయి కదా, మళ్ళీ ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది అని అనుకుంటారు. రీటెస్ట్ మహా అంటే ఇక్కడ వరకు వస్తే మళ్ళీ పడిపోయిద్దండి, బికాస్ డైనమిక్ రెసిస్టెన్స్ జోన్ ఇది. ఇక్కడ చూడండి మార్కెట్ మార్నింగ్ సపోర్ట్ తీసుకుంది, ట్రెండ్ ఆబ్వియస్లీ ఇట్ కేమ్ అప్ టు ఎల్లో బ్యాండ్ అండ్ TP2, ఈవెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు టెస్ట్ సెకండ్ టైం ఈ రేంజ్ వరకు వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈస్ ద లెవెల్స్. అవర్ AI levels is work very very well in options also. Okay,
సి హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థమైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయకపోతే. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో గుర్తుపెట్టుకోండి గైస్, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే, సో బెటర్ డికే వల్ల ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటే బెటర్ చూస్ నెక్స్ట్ ఎక్స్పైరీ. ఓకే, అదర్వైజ్ సెలెక్ట్ సెన్సెక్స్. ఓకే, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బోత్ ఆర్ సేమ్ బట్ ఎక్స్చేంజెస్ ఆర్ డిఫరెంట్. ఓకే, అండ్ మీకు ఇంకోటి కూడా చెప్తాను. ఎక్స్చేంజెస్లో చాలా ప్రాబ్లమ్స్ రన్ అవుతూ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఎక్స్పైరీ డే రోజు మాత్రమే. ఎందుకంటే ఆ సర్వర్లు ఉంటాయి కదా, ఆ సర్వర్లో లిమిటేషన్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ చేసే లిమిటేషన్ ఉంటుంది. వాళ్ళు ఎలా రన్ అవుతుంది అంటే ఫిఫో బేస్ మీద రన్ అవుతుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎవరు ఆర్డర్ ప్లేస్ చేశారో అది సర్వర్ వాళ్ళకి కనెక్ట్ చేసేస్తుంది. ఐదర్ బిఎస్సి డేటాలో కనెక్ట్ అయినా అవ్వకపోయినా కానీ పాస్ చేస్తుంది. ఓకే, లోడ్ ఎక్కువ అయితే ఏమవుతుంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ డేట్ బేస్లో ప్రాబ్లం అయిపోద్ది. ఇది స్పెషల్లీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా ఎక్స్పైరీస్లో. ఈ ఎక్స్చేంజ్లో ప్రాబ్లం ఉంది, ఆ ఎక్స్చేంజ్లో ప్రాబ్లం ఉంది అంటారు కదా, అది ఎక్స్చేంజ్ ప్రాబ్లం కాదు సార్, ఓన్లీ బ్రోకర్ది ప్రాబ్లం. బ్రోకర్ది ఎందుకు ప్రాబ్లం అంటున్నానంటే లోడ్ పడుతుంది, లోడ్ ఎక్కువ ఫిఫ్ బట్టి రన్ అవుతూ ఉంటుంది. ఆ ఆర్డర్స్ కూడా ప్రాసెస్ అవ్వాలి కదా, ఇట్ ఈస్ ఆల్సో సిస్టమ్ కదా, సిస్టమేటిక్ కదా. సిస్టంలో కూడా ర్యామ్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఆర్డర్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఆ ఆర్డర్కి సెల్లర్ కూడా, మీరు ఇప్పుడు బయ్యర్ అనుకోండి, సెల్లర్ ఉన్నాడా లేదో, ఇఫ్ యూఆర్ సెల్లర్ అయితే బయ్యర్ ఉన్నాడా లేదో కూడా వెరిఫై చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పటిదాకా మీది ఎగ్జిక్యూట్ అవ్వదు. చాలామంది లైక్ ఇట్స్ ఏ వాల్యూమెట్రిక్గా ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఓకే, అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళిపోయి ₹5, ₹2, రూపాయిది. ఓకే, ఫస్ట్లో మీరు అలాంటివి చేస్తా అంటే నేను ఏం చెప్తానంటే చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద సెక్షన్. ఓకే, లైక్ 2:30, 3 o'clockలో 2:30 2:10 2:20 నుంచి వెరిఫై చేసుకోండి ₹5, ₹10 ఏ రేంజ్లో ఉన్నాయి అట్ ద కాల్ పుట్. ఓకే, ఏ రేంజ్లో ఉన్నాయి చూసుకోండి, దాన్ని బట్టి ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలో తీసుకోండి. దానికి ముందు ఫస్ట్ మన ఇండికేటర్లో మార్కెట్ అసలు ఎటు సైడ్ చెప్తుంది అనేది కూడా చూడండి, ఏ లెవెల్స్లో ఉంది. దాన్ని బట్టి మీకు ఆబ్వియస్లీగా మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, హోప్ గైస్. లేదంటే మీరు మార్నింగే ₹5, ₹10 తీసుకున్నాను సరే అనుకున్నాను అనుకోండి, మార్నింగ్ ₹10 కాస్త మీకు ₹5 కూర్చుంటుంది, ఆర్ ₹2 కూర్చుంటుంది ఆ 2 o'clock వరకు. ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి, ఎగ్జాంపుల్గా ఈరోజు చూడండి ఏమైంది మీకు. ఇండెక్సే చూద్దాం. ఇండెక్స్ ఇక్కడిక్కడే కొట్టుకుంది, ఎంత టైం డికే రన్ అయింది, ఈ డికేలో ఎగిరిపోయింది. మ్యాక్సిమం హోల్డ్ చేసిన వాళ్ళది అప్ సైడ్కి పోతుందని హోల్డ్ చేసుకున్న వాళ్ళందరిది పోయి ఉంటుంది. ఇక్కడ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అని అన్న వాళ్ళకి. ఓకే, ఆబ్వియస్లీ ఈ రేంజ్ దాటితేనే పైకి వెళ్ళిపోయేది. ఓకే, ఈ ఎల్లో బ్యాండ్ దగ్గరికి వచ్చి బ్రేక్ అయ్యి ఈవెన్ పివోట్ని టచ్ చేసి జస్ట్ మళ్ళీ వచ్చి ఎల్లో బ్యాండ్లోనే క్లోజ్ అయిపోయింది. ఓకే, పివోట్ అనేది ఒక రెఫరెన్స్ కింద లైన్ కింద పెట్టుకున్నాను అంతే, ఇది లేకుండా నాకు ప్రాబ్లం లేదు, జస్ట్ యాజ్ ఎ రెఫరెన్స్ లైన్ కిందకి పెట్టుకున్నాను అంతే. ఓకే, బికాజ్ మన లెవెల్స్ అనేవి ఏఐ లెవెల్స్, ఇవి పివోట్ లెవెల్స్ కాదు. ఫస్ట్ వన్, ఇవి క్రూషియల్ లెవెల్స్, మన ఏఐ డెరివేటివ్ డెల్టా లెవెల్స్. ఈ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు పివోట్ కావాలంటే ఇవి యూస్ చేసుకోవచ్చు. సిపిఆర్ అండ్ క్యామ్రెల్లా ఉంది కదా, ఇవి వేరు సపరేట్. ఇది ప్రీమియం పిక్స్, డెరివేటివ్ డెల్టా ఏఐ లెవెల్స్ ప్రీమియం పిక్స్. ఓకే, సో అలాగే వాల్యూమ్స్, ఎటువైపు వాల్యూమ్స్ ఉన్నాయి అనేది వెరిఫై చేసుకొని ఆ వాల్యూమ్స్ ప్రకారంగా ట్రేడ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద గుడ్ ప్రాఫిట్. సార్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే మీకు వాల్యూమ్స్ చూపిస్తున్నాను. ఓకే, అండ్ రిమైనింగ్ టైంలో నేను మీకు వాల్యూమ్స్ చూపించట్లేదు కదా. అది ఏంటంటే నాకు యాక్చువల్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే నాకు వాల్యూమ్స్ వస్తాయండి. ఓకే, ఇండెక్స్లో. అదే నేను ఇక్కడ ఫిన్ నిఫ్టీలో యూస్ చేస్తున్నాను అనుకోండి, ఫిన్ నిఫ్టీలో యూస్ చేసుకున్నాను అనుకోండి, నాకు వాల్యూమ్స్ రావు. ఎందుకంటే వాల్యూమ్స్ డేటాబేస్ అనేది ఇందులో లేదు. ఓకే, ఎక్స్చేంజ్ వాడు ట్రేడింగ్ వ్యూ వాడికి వాల్యూమ్స్ డేటాబేస్ ఇవ్వలేదు. ఓకే, సి గాయస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అర్థమైతే హోప్ విల్ గెట్ గుడ్ ప్రాఫిట్ ఫర్ ద టుమారో ఆల్సో. ఓకే, బై గైస్, థ్యాంక్ యూ.